బ్రేకింగ్ అప్డేట్. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. హైదరాబాద్కు విచ్చేసిన మీనాక్షి నటరాజన్ని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఇన్ఛార్జిగా నియామకం అయిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చారామె. దీపాదాస్ మున్షి స్థానంలో తెలంగాణకు ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఆ మేరకు తొలిసారి తెలంగాణకు వచ్చిన ఆమెకు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎంను మీనాక్షి కలిశారు. కాసేపట్లో గాంధీ భవన్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, మరికాసేపట్లోనే గాంధీ భవన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. తొలిసారి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మీనాక్షి నటరాజన్ తొలిసారి హైదరాబాద్ కు చేరుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఆమె స్టే చేస్తున్నారు ప్రజెంట్. ఆ తర్వాత మరికాచెప్లోని గాంధీ భవన్ కు ఆమె చేరుకోనున్నారు. అయితే ఈ సమయంలోనే అటు దిల్కుషా గెస్ట్ హౌస్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో పాటు పలువురు నేతలు కూడా మర్యాద పూర్వకంగా మీనాక్షి నటరాజన్ ను కలిసి ఆమెకు పుష్పగుచ్చం అందజేశారు. ఆ తర్వాత మరికాసేపట్లోనే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ వేదికగా జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరితో పాటుగానే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటుగానే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. భవిష్యత్ కార్యాచరణతో పాటుగానే పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర రాజకీయాలు అలాగే జాతీయ రాజకీయాల మీద కొంత చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. వాటితో పాటుగానే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధి విధానాలు, కీలక నిర్ణయాలను కూడా జనంలోకి తీసుకువెళ్లాలనేటటువంటి దిశానిర్దేశం ఈ విస్తృత స్థాయి సమావేశం వేదికగా కూడా మీనాక్షి నటరాజన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. శ్రవంతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.